brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పాలకులు 10 ఏళ్లు దోచుకున్నారని విమర్శించారు. ఏడాదిలోనే లక్షల మందికి ఇళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని, అవసరాలు తీరుద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు, దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు.